నిజామాబాద్ తో సహా 12 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా రాదని, ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగవుతుందన్నారు. కేసీఆర్ హయాంలో అన్ని స్కీముల్లో స్కాములు జరిగాయని ఆరోపించారు. రాష్ట్ర చిహ్నం తెలంగాణ గీతంపై ఎలాంటి వివాదం లేదు అన్నారు ఆయన. మంత్రి ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, ఎట్లాంటి 10 ఏళ్ల పండుగ ఏ విధంగా అయిపోతుంది తెలంగాణ ఆవిర్భావం? ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ దశాబ్ది వేడుకలు ఘనంగా చేస్తూ తెలంగాణ గీతం అంటూ లేదు. ఇప్పటికీ 2014లోనే అన్నేశ్రీ గారు రాసిన జయ జయ తెలంగాణ పెట్టాలని నిర్ణయించుకున్నాం. కానీ మరి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటో ఏందో దాన్ని వాయిదా వేసిండు. తెలంగాణ చిహ్నం విషయంలో కావచ్చు, జాతీయ గీతం విషయంలో ఒక వివాదం నడుస్తుంది. దీనిపైన ఏం క్లారిటీ ఇస్తారు? ఏం వివాదం లేదు. పనిలేని మంగళోడు పిల్లి తలకాయ ఒలిగినట్టు, పిలిచి తలకాయ ఒలిగినట్టు ఏం మాట్లాడుతున్న వాళ్ళు. మేము దానికోసం లోగో కోసం అఖిలపక్షం అసెంబ్లీలో చర్చించి, మంత్రిమండలిలో చర్చించి 200-300 వచ్చినాయి. దాన్ని ఏ విధంగా చేయాలి ఆలోచన అని చెప్పింది తప్ప ఎప్పుడు మార్చేసినాం ఇది అని చెప్పలే. ఇలా తెలంగాణ గీతం బయటకు వచ్చింది, చేసేదంటే బైరప్ చేస్తాం. కానీ ఇది అందరితో చర్చించి నిన్న అఖిలపక్ష మీటింగ్ పెట్టిన ఫస్ట్ టైం. 10 ఏళ్ళ అఖిలపక్ష మీటింగ్ కేసీఆర్ పెట్టలే. నేను సెక్రటరియట్ ముఖ్యమంత్రి ఛాంబర్లో మన మధ్యాహ్నం రోడ్డుకి ఆందోళన చేస్తుంది. ఎట్లా సార్ బీఆర్ఎస్ పార్టీ అనేది 4వ తారీఖు మధ్యాహ్నం 12:30 తర్వాత ఆ పార్టీ ఉండదు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు కొడుతుంది ప్రతిపక్షాలు. ఎట్లా సిబిఐ దర్యాప్తు కాదు, పోలీసులు ఎంతో మందిని అరెస్ట్ చేసిండ్రు. తప్పకుండా సిబిఐలు ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ వరస్ట్గా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఒక నోటితో చెప్పలేని నిర్వాహకం చేసిందో తప్పకుండా ప్రతిఫలం అనుభవిస్తారు. అన్ని జరగవుతుంది. ఎందుకంటే అంత పెద్ద ఒక కుటుంబం ప్రైవసీ లేకుండా ఆ ఫ్యామిలీలో వాళ్ళకు వ్యక్తిగత జీవితం లేకుండా ఇన్ని 1000 మంది నువ్వు ఫోన్ ట్యాప్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? తప్పకుండా న్యాయస్థానం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. సార్, మీరు పొలిటికల్ బాగా అనాలిసిస్ చేస్తారు. ఏపీలో అయితే ఏ ప్రభుత్వం రాబోతుంది, ఎట్లా ఏం చెప్తారు? ఏపీలో నాకు ఎగ్జిట్ పోల్ ప్రకారం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 110, 120 ఒక సర్వేలు మెజార్టీ సర్వేలు చెప్తున్నాయి. ఇక ఎగ్జాక్ట్ సర్వే అయితే నేను అంత టైం పెట్టలే. తెలంగాణ సర్వేల మీద ఉన్నా అక్కడ జనరల్ చర్చలు ఆంధ్ర వాళ్ళు మాతో కలిసిన మాట్లాడుకునే మాటలు చూస్తే మళ్ళీ జగనే వస్తారని చెప్పి అంటుందని చెప్పి ప్రజలు అనుకుంటున్న మాట నేను చెప్తున్నాను. నేను నాకు ఆంధ్ర వాళ్ళు కలిసినప్పుడు అడిగితే ఇట్లా ఈ విధంగా చెప్తున్నారు. అక్కడ నాకున్న బంధువులు ఉంటున్నారు. మా డాటర్ కూడా రాయలసీమనే. మా డాటర్ కూడా వాళ్ళ ఇంట్లో కూడా 2 వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేస్ ఉన్నారు. కాబట్టి అట్లని చెప్తలేను. అక్కడ అక్కడ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కానీ, అక్కడ ప్రభుత్వ పాఠశాలలు కానీ వారు చేసిన తీరు రాబో కాలంలో తప్పకుండా వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ కూడా ఆంధ్రాలో పుంజుకుంటుందని నమ్మకం మాకు పూర్తి నమ్మకం ఉన్నది. రాబో కాలంలో ఆంధ్రాలో మేము కూడా సమయం వెచ్చిస్తాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఒకసారి తప్పకుండా తెలంగాణలో కూడా మంచిగా ఉంటుంది. సో ఇది మొత్తం మీద మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో పాటు వ్యవహారంలో ఖచ్చితంగా పొలిటికల్ అరెస్ట్ కూడా త్వరలో ఉండబోతున్నాయని చెప్తున్నారు. ఇటుక ఏపీలో మాత్రం ఖచ్చితంగా జగన్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేది మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.